أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وكذلك أنزلناه آيات بينات وأن الله يهدي من يريد إن الذين آمنوا والذين هادوا والصابئين والنصارى والمجوس والذين أشركوا إن الله يفصل بينكم يوم القيامة إن الله على كل شيء شهيد. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించాలి. ఆమీన్. సోదరులారా, దేవుని కారుణ్యము వర్షం రూపంలో మన మీద కురుస్తుంది. దీనికి సృష్టికర్త అల్లాహ్కు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ ఈ ప్రపంచంలోనే మరికొన్ని చోట్ల సోదరులారా, బాంబుల వర్షంలో మరి ప్రజలు తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇజ్రాయేల్ యొక్క దాష్టీకం ప్రపంచం కళ్ళు తెరిచి చూస్తుంది, కానీ ఆపే ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయడం లేదు. పలస్తీనా ప్రజలను, గాజాలోని ప్రజలను మరి ఎంతగా అది రాచి రంపాన పెట్టి మరి మానవ హననం చేస్తుంది అంటే మానవత్వం కూడా సిగ్గుతోటి తల వంచుకోవాలి. మనిషి అన్న ప్రతి వ్యక్తి కూడా ఖండించవలసినటువంటి ఈ దాష్టికాన్ని ప్రపంచము కళ్ళు విప్పి చూస్తుంది తప్పించి ఏ మాత్రం కూడా ఆపే ప్రయత్నం చేయడం లేదు. సోదరులారా, మానవత్వానికే మచ్చ అయినటువంటి ఆ ఇజ్రాయెల్ మానవాళికి ఒక మచ్చ. సరే సోదరులారా, కాబట్టి మనము ఆ పలస్తీనా ప్రజల యొక్క వారి యొక్క శాంతి కోసము, వారి మాన ప్రాణాల రక్షణ కోసము దైవాన్ని తప్పనిసరిగా మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. సరే సోదరులారా, ఈ రోజున మనము దేవుని ప్రవక్తలను గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆది నుండి దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడం కోసము మరి సుమారు 184,000 మంది ప్రవక్తలను దైవం పంపించడం జరిగింది. మరి ప్రవక్తలందరికీ కూడా చిన్నదో పెద్దదో దైవం గ్రంథాలను కూడా పంపించడం జరిగింది. మరి ఇటువంటి ప్రవక్తల్లో సుమారు ఒక 25 మంది యొక్క పేర్లను అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రంథాలలో 4 గ్రంథాలను దైవము మరి ప్రస్తావించడం జరిగింది. అదేమిటంటే మోషే ప్రవక్త మీద తౌరాత్, పాత నిబంధనలో మొదటి 5 అధ్యాయాల గ్రంథము, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద, అబ్రహాము మీద సుహుఫె ఇబ్రాహీం అనే ఒక గ్రంథము, మరి దావూద్ అలైహిస్సలాం, దావీదు ప్రవక్త మీద జబూర్, కీర్తనలు అనే గ్రంథము, ఈసా అలైహిస్సలాం క్రీస్తు యేసు మీద ఇంజీల్ అంటే సువార్తల జ్ఞానము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఖురాను గ్రంథం. ఈ గ్రంథాల ప్రస్తావన అంతిమ గ్రంథం ఖురాన్లో మరి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దేవుని అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్తలలో కొంతమందిని గురించి ఈ రోజున మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక మంది మహాన ప్రవక్తలు వచ్చారు, మానవాళికి మార్గాన్ని బోధించారు. అటువంటి వారిలో ప్రధానంగా మనము ఒక 4 ఎక్కువగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో మొదటి వారు ఎవరంటే ప్రవక్తలకే తండ్రి లాంటి వారైనటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాం ప్రవక్త వారిని గురించి మనము, అలాగే మూసా అలైహిస్సలాం మోషే ప్రవక్త వారిని గురించి, ఈసా అలైహిస్సలాం క్రీస్తు యేసును గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఈ 4 ప్రవక్తల గురించి మనము విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని
ఆయన యొక్క సహజమైనటువంటి వారసులుగా ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం పేర్కోవడం జరిగింది. ఎందుకు అంటే ఏ విధంగా అయితే హజరత్ ఇబ్రాహీం మరి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఒక్క దైవం వైపునకు తన మనస్సును, తన ముఖాన్ని ఆయన తిప్పారో, మరి ఆయన జాతి ప్రజలకు వ్యతిరేకంగా ఆయన మరి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి బోధించారో, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారు కూడా తన జాతికి వ్యతిరేకంగా మరి ఆయనకు సమానులుగా అనేక విగ్రహాలను వారు ఆరాధించే ఆ సమాజంలో మరి దానిని ఖండించి దైవం ఒక్కడే అని ఆయన అక్కడ సందేశం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా సృష్టికర్త యొక్క ఏకత్వాన్ని గురించి చాలా స్పష్టంగా ఏ విధంగా అయితే హజరత్ ఇబ్రాహీం వారు బోధించారో, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారు కూడా అదేవిధంగా బోధించారు. కాబట్టి హజరత్ ఇబ్రాహీం వారికి నిజమైనటువంటి సహజమైనటువంటి వారసులుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం పేర్కొనడం జరిగింది. రండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క గుణగణాలను గురించి దైవము 16వ అధ్యాయం 120 వాక్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయమైనటువంటి నాయకుడు, నిఖార్సైనటువంటి దైవ విధేయుడు. ఎందుకంటే ఆయన ధర్మము దైవ విధేయత ధర్మము. ఆయన ధర్మము క్రైస్తవ ధర్మం కాదు, ఆయన ధర్మము యూదు ధర్మం కూడా కాదు. ఎందుకంటే ఆయన తర్వాతనే ఇవి అవతరించడం జరిగింది, ఇవి రావడం జరిగింది. కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన ధర్మం ఏమిటి, ఆయన మార్గం ఏమిటి అంటే ఆయన మార్గము దైవం ఒక్కడిని ఆరాధించడము. అదే మార్గాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు మరి ప్రపంచానికి బోధించడం జరిగింది. దైవం చెప్తున్నాడు, ఆయన నిఖార్సైనటువంటి దైవ విధేయుడు. ఆయన అందే అంటే ఒక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యందు తన మనస్సును నిలిపి ఉంచినవాడు. ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించలేదు. అందుకనే దైవము ఆయనను తన ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది అన్నాడు. మరి చూడండి, తన బిడ్డలకు ఈ విధంగా హజరత్ ఇబ్రాహీం వారు మరి ఉపదేశాన్ని చేస్తున్నారు. ఏమని? ఓ నా బిడ్డలారా, అల్లాహ్ మీకోసం ఏదైతే ధర్మాన్ని ఇష్టపడ్డాడో ఆయన ఒక్కరిని ఆరాధించడం అని ఈ ధర్మాన్ని, అదే ధర్మాన్ని నేను మీకు బోధిస్తున్నాను. మీరు మరణించే వరకు కూడా విధేయులుగానే ఉండండి అని తన బిడ్డలకు బోధించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం ఒక్కడిని ఆరాధించడం అనే ఈ మార్గము ప్రవక్త హజరత్ ఇబ్రాహీం వారి యొక్క సాంప్రదాయము. అందుకనే ఈ రోజున ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎందుకంటే ఆయన యొక్క సహజమైనటువంటి వారసులుగా ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం పేర్కోవడం జరిగింది. కాబట్టి చూడండి, మరొక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు యూదులుగానో లేకపోతే క్రైస్తవులుగానో మారిపోతేనే మీరు సన్మార్గాన్ని పొందుతారు అని ప్రజలు అంటారు. మీరు ఓ ప్రవక్త ఈ విధంగా బోధించండి, మేము అన్ని ధర్మాలను విడిచిపెట్టి ఒక ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరిస్తాము. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ధర్మం ఏమిటి? హజరత్ ఇబ్రాహీం వారి యొక్క ధర్మము. ఆయన ధర్మం ఏమిటి? దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించడము. సమస్తాన్ని విడిచిపెట్టి మరి సృష్టికర్త అయినటువంటి ఈ భూమి ఆకాశాల నిర్మాత అయినటువంటి దైవం వైపునకే తన యొక్క ముఖాన్ని తిప్పడము, ఇది హనీఫ్ అంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఒక్క దైవాన్ని ఆరాధించే విధానము. ఈ విధానాన్నే హజరత్ ఇబ్రాహీం వారు బోధించారు. ఈ విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు మానవ జాతికి బోధించారు. మరి ఇదే విధానాన్ని సకల ప్రవక్తలు అందరూ కూడా బోధించారు. కాబట్టి దైవం చెప్తున్నాడు, ఇబ్రాహీం యూదుడు కాడు మరియు క్రైస్తవుడు కాడు. ఆయన ఒక యెహోవా అల్లాహ్ను మాత్రమే విశ్వసించిన వాడు. ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించలేదు. బహుదైవారాధన ఆయన ఎన్నడూ కూడా చేయలేదు. కాబట్టి మీరు ఏకాగ్రతతో మీ ముఖాన్ని ఆ ధర్మం వైపునికి తిప్పండి అని దైవం ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంకంతేకాదు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని దైవము నా మిత్రుడు అని పేర్కోవడం జరిగింది. చూడండి, 4వ అధ్యాయం 125వ వాక్యంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మరి తన ఒక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ముందు తల వంచి
ఏకాగ్ర చిత్తుడై ఇబ్రహీం ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో అటువంటి వ్యక్తి మార్గం కంటే గొప్ప మార్గము మరెవరిది ఉంటుంది అని దైవం చెప్తున్నాడు. కాబట్టి ఇబ్రహీం యొక్క మార్గము సన్మార్గ మార్గము, సరైనటువంటి మార్గము, స్వర్గానికి తీసుకుని వెళ్ళే మార్గము, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మార్గము. ఆ మార్గాన్నే అందరూ కూడా అనుసరించండి అని దైవం బోధిస్తున్నాడు. ఒక్క దైవాన్ని విశ్వసించడము, ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించడం అనే ఈ మార్గమే హజరత్ ఇబ్రహీం వారు బోధించారు. అదే ధర్మాన్ని సకల ప్రవక్తలందరూ కూడా బోధించారు అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. సరే సోదరులారా, ఈ విధంగా ఇబ్రహీం అలైహిస్సలాం వారిని దైవం అనేక పరీక్షలను పెట్టడం జరిగింది. మరి అన్ని పరీక్షల్లో కూడా ఆయన తట్టుకున్నారు. తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. మరి దైవము ఆయనను మరి విశ్వాసులకు నాయకులుగా నేను చేస్తున్నాను అని దైవం ఆయనకు ఈ విధంగా గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. సమస్త విశ్వాసులకు ఆయన నాయకుడు, సమస్త ప్రవక్తలకు ఆయన తండ్రి లాంటి వాడు. ఇంత గొప్ప గౌరవాన్ని దైవం ఆయనకు ఎందుకు ప్రసాదించాడు అంటే, దైవం పెట్టినటువంటి ప్రతి పరీక్షలో కూడా ఆయన నెగ్గారు కాబట్టి. సరే సోదరులారా, ఆ తర్వాత మనము హజరత్ మూసా అలైహిస్సలాం వారు, మోషే ప్రవక్త వారిని గురించి తెలుసుకుందాము. దేవుని యొక్క గొప్ప ప్రవక్తల్లో మోషే ప్రవక్త వారు ఒకరు. మరి ఈయన చిన్నతనం నుండి కూడా మరి దైవానికి శత్రు అయినటువంటి ఆ ఫిరౌన్ యొక్క ఇంటిలో పెరగడం జరిగింది. చూడండి, దైవం చెప్తున్నాడు 7వ అధ్యాయం 103వ వాక్యంలో, మేము మూసాను మా సూచనను ఇచ్చి మరి ఫిరౌను వద్దకు పంపాము. ఎందుకంటే ఫిరౌన్ అనేవాడు ఆ కాలపు రాజు, చాలా క్రూరుడైనటువంటి రాజు. అటువంటి రాజు వద్దకు మరి దైవము సందేశాన్ని ఇవ్వడం కోసం పంపించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, నిజమైనటువంటి ధైర్యం ఏమిటంటే, నిజమైనటువంటి సందేశం ఏమిటంటే మరి నిరంకుశులైనటువంటి రాజు ముందు సత్యాన్ని బోధించడము. అది నిజమైనటువంటి దేవుని మార్గంలో ప్రాణాలు అర్పించేంత గొప్ప సాహసం అన్నమాట. నిజమైనటువంటి సాహసం ఏమిటంటే నిరంకుశులైనటువంటి రాజు ముందు దేవుని యొక్క సందేశాన్ని వినిపించడము, దైవం ఒక్కడే అన్న సందేశాన్ని వాడికి వినిపించడం అన్నారు. మరి ఆ పనే హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఫిరౌన్ ముందు చేశారు. ఫిరౌన్ ఆనాటి క్రూరుడైనటువంటి రాజు, అందరినీ చంపేసేవాడు, తన మాటకు ఎవరైతే ఎదురు చెప్తారో. అయినప్పటికీ కూడా ఆయన భయపడకుండా దేవుని సందేశాన్ని వాడి ముందు వినిపించడం జరిగింది. మరి చూడండి, ఒక సందర్భంలో మూసా వారికి మరియు సృష్టికర్త అల్లాహకు మధ్య ఉన్నటువంటి సంభాషణ దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో 7వ అధ్యాయం 143వ వాక్యంలో మనకు ఈ విధంగా చెప్తున్నాడు. మరి మూసా తన ప్రభువు నిర్ణయించినటువంటి సమయానికి చేరుకున్న సమయంలో దైవము ఆజ్ఞాపించాడు, ఓ మూసా, మీరు మా వద్దకు రండి, నేను మీకు తౌరాతును ప్రసాదిస్తాను అనగానే మూసా వారు మరి అల్లాహ్ వద్దకు వెళ్ళగానే, అంటే ఆయన అల్లాహ్ను చూడడం కాదు, దైవాన్ని ఎప్పుడు ఆయన చూడలేదు, కేవలం మాటలు మాత్రమే విన్నారు. ఆ సమయంలో ఈ విధంగా చెప్తున్నారు, ఓ మా ప్రభు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నా యొక్క కళ్ళకు ఆ శక్తిని ప్రసాదించు, నిన్ను నేను చూస్తాను అనగానే దైవం ఈ విధంగా చెప్పాడు, ఓ మూసా, నీ కళ్ళకు ఆ శక్తి ఇవ్వబడలేదు, కాబట్టి ఇది నువ్వు ఆశించకు అనగానే, లేదు యా అల్లాహ్, నేను నిన్ను చూడాలి అనగానే అప్పుడు దైవం అంటాడు, సరే, నేను నా తేజస్సును ఒక కొండ మీద ప్రసరింపజేస్తాను, నీవు దాన్ని చూడగలిగితే అప్పుడు నన్ను చూడగలవు అనగానే దైవము తన తేజస్సును ఒక కొండ మీద ప్రసరింపజేసి ఆ కొండ భస్మీపటలం అవగానే అది చూసి మూసా అలైహిస్సలాం వారు స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు తిరిగి స్పృహ వచ్చిన తర్వాత దైవం చెప్తాడు, ఓ మూసా, నేను ఏదైతే ఇచ్చానో అది నువ్వు తీసుకో, అంతే తప్పించి ఎక్కువగా ఆశించకు. ఎందుకంటే దైవము మరి ప్రపంచంలో ఎవరికి కూడా తనను మరి దైవం ఎవరికి కూడా కనబడ్డు సోదరులారా. మరి నేను గత సందర్భంలో చెప్పడం జరిగింది, దైవము కేవలము మనము ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, ఆ అర్హత మనము సాధించినప్పుడు, స్వర్గం యొక్క అర్హతను మనము సాధించినప్పుడు అప్పుడు మాత్రమే మనం దైవాన్ని చూడగలము. అంతే తప్పించి ఆయన ప్రవక్తలకు కూడా మరి దైవము తన స్వరూపాన్ని చూపించలేదు. దేవుని యొక్క గొప్ప ప్రవక్తలు ఉన్నారు, మనకు గతించారు. అందులో మోషే వారు ఉన్నారు, క్రీస్తు యేసు వారు ఉన్నారు, ముహమ్మద్ వారు ఉన్నారు.
ఎంతమంది గొప్ప ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా మేము దైవాన్ని చూసాము అని కానీ లేకపోతే మరొకటి కానీ ఎంత మాత్రం కూడా వాళ్ళు చెప్పలేదు. ఇదే చెప్పారు, ఎవరు కూడా దేవుని స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని చెప్పారు. కాబట్టి కానీ మనము ఎంత తేలికగా ఆ దైవాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతుంటాము, ఫోటోలు కట్టి మనము మన ఇళ్లలో వేలాడదీస్తుంటాము. కానీ సోదరులారా, ఒకసారి మనం ఆలోచించాలి మనం చేసే పని ఏమిటి అని. ఎందుకంటే ఆ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఇంతవరకు ఎవరు చూసింది లేదు. అలాంటప్పుడు ఈయన ఈ విధంగా ఉంటాడు అని మనము ఏ విధంగా నిర్దేశించగలము? ఆయన ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని మనం ఏ విధంగా కల్పించగలము? మనకు తెలియనటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చి నీవు ఈయనమే, నీవు ఈ విధంగా ఉంటావు అని నిర్దేశించడము అది ఎంత పొరపాటు ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవము మూసాతో చెప్తున్నాడు, ఓ మూసా, నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను. ఎంతోమంది ప్రపంచంలో ఉంటారు, కానీ వారందరికంటే నిన్ను ప్రాధాన్యతనిచ్చి నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను. మరి నేను ఏదైతే ఇచ్చానో దానిని తీసుకొని కృతజ్ఞతగా ఉండు, తప్పించి ఈ విధమైనటువంటి సాధ్యం కాని కోరికలను నువ్వు కోరకు. దైవాన్ని నేను చూడాలి, లేకపోతే డైరెక్ట్గా నేను ఆయనతో చూడాలి అన్న కోరిక ఇది ఎంత మాత్రం కూడా సమ్మతమైనది కాదు అని దైవము మూసా వారిని మందలించడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరి ఆయన బనీ ఇస్రాయేల్ జాతి వారి వద్దకు ప్రవక్తగా వచ్చారు. ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు వారికి మరి సందేశాన్ని, దైవ సందేశాన్ని అందజేశారు. అంతేకాదు దైవం ఆయన మీద తౌరాత్ అనే ఒక గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని కూడా అవతరింపజేశాడు. ఆ తర్వాత మనము దేవుని యొక్క గొప్ప ప్రవక్తల్లో ఇంకొకరైనటువంటి హజరత్ ఈసా అలైహిస్సలాం వారు, క్రీస్తు యేసుల గురించి కూడా మనము అంతిమ గ్రంథం ఖురాన్లో చాలా వివరంగా మనము తెలుసుకోగలము. మరి దైవం ఈ విధంగా చెప్తున్నాడు, 3వ అధ్యాయం 45వ వాక్యంలో, మరి ఆయన తల్లిగారు అయినటువంటి మరియం వద్దకు దైవము ఒక దూతను పంపుతాడు. ఆ దూత ఈ విధంగా మరియముకు మరి శుభవార్తనిస్తాడు. ఓ మరియం, దైవం నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ఒక శుభవార్తనిస్తున్నాడు. ఆ శుభవార్త పేరే ఈసా మసీహ్, క్రీస్తు యేసు ఆయన యొక్క పేరు. మరి ఆయన ఇహపరలోకాలలో గౌరవనీయుడవుతాడు. ఆయన అల్లాహ్ అంటే దైవం యొక్క సామీప్యాన్ని పొందినవాడై ఉంటాడు. అంతేకాదు ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఊయలలో ఉన్నప్పుడు కూడా ప్రజలతో సంభాషిస్తాడు అని దూత మరి క్రీస్తు యేసు గారి తల్లిగారైనటువంటి హజరత్ మరియం వారి వద్దకు వచ్చి శుభవార్తనిస్తారు. అప్పుడు మరియం అంటారు, ఎందుకంటే ఆమె కన్య, అప్పటికి ఆమెకు వివాహం కాలేదు. ఆమె భయపడి, ఓ నా దైవమా, ఇదేమిటి, నాకు వివాహం కూడా కాలేదే, నాకు పిల్లవాడు ఈ విధంగా జన్మిస్తాడు అనగానే అప్పుడు దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు, అల్లా ఏదైతే కోరుతాడో అది జరుగుతుంది. మరి ప్రళయానికి ఒక సూచనగా, తన శక్తికి ఒక నిదర్శనంగా మరి తండ్రి లేకుండా ఆ యొక్క బిడ్డను నేను పుట్టిస్తున్నాను. ఆదాంను నేను తండ్రి లేకుండా పుట్టించాను, మరి తండ్రి లేకుండా పుట్టించడము నాకు పెద్ద కష్టం అని చెప్పేసి దైవము అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు యేసు ఆ బిడ్డను తీసుకుని హజరత్ మరియం వారు తన జాతి వద్దకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆమెను నిందిస్తారు. ఓ మరియం, నువ్వు చాలా పెద్ద పాపమే చేశావే, ఎందుకంటే వివాహం కాకుండా ఈ విధంగా బిడ్డ పుట్టడం అనేది నీవు చాలా భయంకరమైనటువంటి నేరానికి పాల్పడ్డావు అనగానే ఆ తల్లి ఆ బిడ్డను చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, బిడ్డతో ఏమిటి మేము మాట్లాడేది, మరి చిన్న పిల్లవాడు ఈ విధంగా మాట్లాడతాడు, బిడ్డను చూపిస్తున్నావు ఏంటి అనగానే దైవము ఆ బిడ్డకు మాట్లాడే శక్తిని ఇస్తాడు. మరి బాల యేసు ఊయారులో ఉన్నప్పటి నుండే మరి ఈ విధంగా పలుకుతారు, ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి, యెహోవా యొక్క తండ్రి యొక్క దాసుణ్ణి నేను. మరి రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువే నీకు ప్రభువే, మీరు అంతా ఆయనను మాత్రమే ఆరాధించండి అని ఎప్పుడైతే ఈ బాల యేసు ఊయారుల నుండే మాట్లాడతాడో ఆ ప్రజలందరూ కూడా అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే అదొక పెద్ద అద్భుతం. చిన్నపిల్లవాడు మాట్లాడాలంటే కనీసం సుమారు 1.5 ఏండ్లు అయితే కానీ బిడ్డ మాట్లాడలేడు. అటువంటిది రోజుల బిడ్డ ఊయర నుండే మాట్లాడడం చూడండి. క్రీస్తు యేసు ద్వారా దైవం చేసినటువంటి, అల్లాహ్ చేయించినటువంటి అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే ఆయన ఊయల నుండే మరి ప్రజలతో సంభాషించారు.
మరి తన తల్లి మీద పడ్డటువంటి నిందను ఆ విధంగా ఆయన తొలగించడం జరిగింది. అప్పుడు అందరూ కూడా అప్పుడు విశ్వసించారు. మరి అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు, ఆయనను చంపడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు యూదులు చేశారు. కానీ దైవము వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ కూడా వమ్ము చేసి ఆయనను సజీవంగా తన వద్దకు లేపుకున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓ ఈసా, నేను నీకు నీ తల్లికి గొప్ప అనుగ్రహాలను ప్రసాదించాను, అవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. మరి పరిశుద్ధాత్మ ద్వారా నేను నీకు సహాయం చేశాను. మరి నువ్వు ఊయారులో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతోటి సంభాషించావు. నేను నీకు జ్ఞానాన్ని, సత్యాన్ని, తౌరాతును, ఇంజీలును అంటే సువార్తను నేను ప్రసాదించాను. అంతేకాదు నా ఆజ్ఞతోటి నువ్వు అనేక అద్భుతాలు చేసేవాడివి. నా ఆజ్ఞతోటి నీవు పుట్టుగుడ్డిని, కుష్ఠరోగిని బాగుపరిచేవాడివి, మృతులను నిలబెట్టేవాడివి. ఈ విధంగా ఆ అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞతోటి క్రీస్తు యేసు మరి బనీ ఇశ్రాయేల్ జాతిలో ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుని గొప్ప ప్రవక్తలలో మరి ఎప్పుడైతే ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారో దైవము, మరి వాళ్ళ యొక్క ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఆయనను సజీవంగా తన వద్దకు లేపుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుని అనేక గొప్ప గొప్ప ప్రవక్తలు మనకు గతించారు సోదరులారా. వారు అందరూ కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని గురించి బోధించారు, మరి దైవ ధర్మాన్ని గురించి బోధించారు. మరి చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు కూడా మరి గత ప్రవక్తల యొక్క సందేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మరి అదే సందేశాన్ని పునరావర్తనం చేయడం జరిగింది. ఇన్షాల్లా మనము రేపు ప్రవక్త ముహమ్మద్ వారి గురించి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఏ విధంగా సెలవిచ్చాడో మనం తెలుసుకున్నాము. ఈ రోజున మనము దేవుని గొప్ప ప్రవక్తల్లో 3 ప్రవక్తల గురించి తెలుసుకున్నాము. హజరత్ ఇబ్రాహీం వారు, హజరత్ మూసా అలైహిస్సలాం వారు, హజరత్ ఈసా క్రీస్తు యేసు వారు. మరి దేవుని గొప్ప గొప్ప ప్రవక్తలు వీరందరూ కూడా. మరి ఒక విశ్వాసి ప్రవక్తల అందరినీ కూడా సమానంగా సమదృష్టితోటి మరి గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, అనుసరించాలి. ఆరాధన మాత్రము ఈ ప్రవక్తలు ఎవరికైతే ఆరాధన చేశారో, మరి హజరత్ ఇబ్రాహీం ఎవరినైతే ఆరాధించారో, హజరత్ మూసా అలైహిస్సలాం వారు, మోషే వారు ఎవరినైతే ప్రార్థించారో, హజరత్ ఈసా క్రీస్తు యేసు వారు ఎవరినైతే దైవంగా భావించారో, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహను, ఆ యెహోవాను, ఆ తండ్రిని మాత్రమే మనం ఆరాధించాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా దైవ ధర్మాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించుగాక. సత్యాన్ని మనము స్వీకరించే, సత్యాన్ని ప్రేమించే మనస్సును దైవం అందరికీ కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.